అండి ఎల్సిఎంలో 4 క్వశ్చన్ చూద్దామా. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ గివ్స్ ఏ రిమైండర్ 5 వెన్ డివైడెడ్ బై ఎనీ ఆఫ్ నంబర్స్ 8, 12 అండ్ 5 అనమాట. అంటే ఏంటంటే 8, 12 మరియు 15 నంబర్లు 3 నంబర్లు ఉన్నాయి. ఈ నెంబర్చే భాగించిన ప్రతిసారి కూడా 5ను శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఏదన్నమాట. ప్రతి దానిలో కూడా ఈ నెంబర్ని మొత్తం కూడా చేస్తే 5 అనేది శేషం, అంటే రిమైండర్ 5 వస్తుంది అన్నమాట. అలా కనుక్కోమన్నాడు. ఆ నెంబర్ ఏంటనేది చూడమన్నాడు. అంటే డెఫినెట్లీ ఈ నెంబర్ ప్రతి నెంబర్ కూడా బాగా ఇచ్చిన కానీ రిమైండర్ 5 వస్తుందంట. అర్థమైందా క్వశ్చన్? ఈ నెంబర్లనే ఈ కింద వాటి ఆప్షన్లో ఏ నెంబర్ ఈ 8, 12, 15 అనే ఈ 3 నెంబర్లని వేరే నెంబర్తో ఒక నెంబర్తో ఏ నెంబర్తో భాగిస్తే 5 అనేది రిమైండర్గా వస్తుంది, 5 అనేది రిమైండర్గా వస్తుంది అని అడిగాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడమ్మా 8 ఉందమ్మా, సారీ 8 ఉందనుకోండి. ఇప్పుడు 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? అంటే 2 సార్లు అయితే 6 అవుతుంది, ఇంకా 2 మిగులుతుంది. అంటే ఇది రిమైండర్ అనమాట. అంటే 3తో 8 అనే నెంబర్ని డివైడ్ చేస్తే మనకి 2 అని రిమైండర్ వచ్చింది. అదేవిధంగా 8ని, 12ని, 15ని ఈ మూడింటిని కలిపి కూడా ఒక నెంబర్ని డివైడ్ చేయాలి. ఒక నెంబర్ డివైడ్ చేసి అప్పుడు మనకి రిమైండర్ 5 వస్తుందంట. ఆ నెంబర్ ఏంటి అనేది కనుక్కోమన్నాడు. అది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? అదే ఆ విధంగా క్వశ్చన్ రాబట్టగలగాలి. మనం 3కి డివైడ్ చేస్తే రిమైండర్ 2 ఎలా వచ్చిందో, 8 డివైడ్ చేసినా కూడా 2 వస్తుందంట, 12 డివైడ్ చేసినా కూడా 2 వస్తుందంట, 5ని డివైడ్ చేస్తే కూడా 2 వస్తుందంట. ఏ నెంబర్ డివైడ్ చేయాలి దాన్ని అనేది క్వశ్చన్. అర్థమైందా? కానీ ఇక్కడ మనకు రిమైండర్ 5 కావాలి యాక్చువల్గా. నేను చెప్తా చూడండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఏదైనా ఎల్సిఎం అని డైరెక్ట్గా ఎల్సిఎం తీసేస్తాం నెంబర్ కనుక్కుంటే. కానీ ఇలా ఇలా ఫైండ్ అర్థమైందమ్మా. ఇటువంటి సమ్ ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కమ్ ఇది. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఏబిసి సేమ్ రిమైండర్ ఆర్. ప్రతి నెంబర్ కూడా వాటిలో ఎల్సిఎం తీసేటప్పుడు కానీ లేదా ఏదైనా డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అమ్మా, ఎల్సిఎం ఆఫ్ ఏబిసి కనుక్కొని దానికి +5 చేసేస్తామే, అది +6 చేసేస్తాం. రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ వచ్చేస్తుంది, ఆ నెంబర్ వస్తాయి. కావాలని చూడండి. ఎల్సిఎం ఆఫ్ 8కి, 12కి, 15 ఎల్సిఎం ఎంత అంటే 120 అమ్మ. యాక్చువల్ మనం ఎల్సిఎం తీస్తే 120 వస్తాయి. రిమైండర్ ఎంత అని చెప్పాడు ఇక్కడ మనకి 5 అని చెప్పాడు. వీటిని మొత్తం ఎల్సిఎం చేస్తే మనకు 120 వచ్చింది. లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి అదేవిధంగా దాని రిమైండర్ 5 యాడ్ చేద్దాం అంటే 125. ఈ విధంగా మనం ఆన్సర్ రాబెట్టుకోవచ్చు. అదేవిధంగా 125 అంటే మనకి ఆప్షన్ 3 అమ్మ. ఆప్షన్ 3 అనేది మనం తీసుకుంటాం అనమాట. కాదు ఇలా కాదు సార్, మనం ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్. ఇది ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడ ఆన్సర్ అనేది ఏం చేసావు, వీటన్నిటికీ ఎల్సిఎం కట్టి +5 చేస్తే ఈ వాల్యూ వచ్చింది, గుర్తుపెట్టుకుంది. వీటిలో ఒక ఆప్షన్ వచ్చింది. అదే విధంగా మనకి అంటే మనకేంటి, వీటికి ఎల్సిఎం కడితే అర్థమైందా, వీటి ఎల్సిఎం కడితే ఈ నెంబర్ -5 చేయాలి. -5 చేస్తే ఏ నెంబర్ అయితే మిగులుతుందో ఆ నెంబర్ అనమాట. ఆ నెంబర్ అర్థమైందా. మనకి ఎలా ఏం చేయొచ్చు, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ఏం చేసుకోవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు 8కి, 12కి, 15 డివిజిబుల్ రూల్ చెక్ చేసుకోండి. ఏ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుందో చూసుకోండి. అంటే కానీ ఏ నెంబర్ డివిజిబుల్ అయ్యేటప్పుడు ఈ చెక్ చేయాలంటే ఈ నెంబర్ ప్రతిదీ కూడా -5 చేయాలి. అంటే ఫస్ట్ 120లో నుంచి -5 చేస్తే ఎంతమ్మా, 115. అదేవిధంగా 240లో నుంచి 5 మైనస్ చేస్తే ఎంతమ్మా, 235. లేదా 125లో నుంచి -5 చేస్తే 120. అదేవిధంగా తర్వాత నెంబర్ 60, తర్వాత నెంబర్ 96. ఈ నెంబర్లమ్మ. ఈ నెంబర్ వీటికి డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకోవాలి. ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో వాటిని డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. ఇప్పుడు 8 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 8 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే మనకన్నా ఫార్ములా ఏంటమ్మా, లాస్ట్ 3 డిజిట్లు అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో నెంబర్లో ఆ నెంబర్ అనేది డెఫినెట్లీ పోతే మొత్తం ఎంటైర్ నెంబర్ అనేది 8లో పోతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇంకో కాన్సెప్ట్ చెప్తా. ఎప్పుడైనా ఒక ఈవెన్ నెంబర్ అనేది ఒక ఆడ్ నెంబర్లో పోదు అని గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబరే పోతుంది. అర్థమైందా. కాబట్టి 115 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది తీసుకోకూడదు. అదే 23 కూడా ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కూడా పోదు. ఇంకా 120లే పోతుందా లేదు చూసుకుంటాం. 120లో పోతుందా అంటే పోతుంది, పోయే అవకాశం ఉంది. ఓకే, ఇది ఓకే. అదేవిధంగా 60లో 80 పోతుందా అంటే పోదు.
96 లో ఏ టేబుల్ పోతుందా అంటే పోయే ఛాన్స్ ఉంది, డెఫినెట్లీ కూడా 12 టైమ్స్ పోదాం, 12 టైమ్స్ పోద్ది 8 టేబుల్ అనేది. అదే విధంగా 15 టైమ్స్ పోద్ది అనమాట. అంటే మనకు 2 ఆప్షన్లో ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అది ఏంటి, 120 కానీ 96 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ 12 టేబుల్ తీసుకుందాం. 12 టేబుల్ అంటే ఏంటి, 12 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 12 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా అంటే దీన్ని 3x4 రాసుకోవచ్చు. 3 4 12 కాబట్టి. అంటే ఈ నెంబర్ అనేది 3లో డివిజిబుల్ అయినా 4లో డివిజిబుల్ అయినా రెండిట్లో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ పోతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 120 అనేది 4లో పోతుంది కదా, డెఫినెట్లీ పోతుంది. ఎందుకంటే 8లో పోయే నెంబర్ డెఫినెట్లీ కూడా 4లో పోతుంది. అది ఏ నెంబర్ అయినా కానీ 8లో, ఎందుకంటే 4 2 8 కాబట్టి, అంటే 8 అనేది 4 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి, అర్థమైందా, 4 అనేది 8 ఒకటి ఫ్యాక్టర్ కాబట్టి డెఫినెట్లీ 4 అనేది 8 పోతే 8 టేబుల్ ఆల్రెడీ మనం చెక్ చేసి 120 పోతుంది, 96 పోతుంది అంటే ఈ నెంబర్ 4లో కూడా పోతుంది. ఇంకా 3లో పోతుందో చెక్ చేసుకుందాం. 3 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పానమ్మా, ఈ సమ్ ఆఫ్ డిజిట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది 3లో పోతే మొత్తం ఈ నెంబర్స్ మొత్తం డిజిట్ ఏదైతే ఉందో వాటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది 3లో పోతే అది పోతుందంట. 1+2 అంటే 1+2 అంటే 3 అంటే పోతుంది కదా 3, కాబట్టి ఈ నెంబర్ పోతుంది. అదే విధంగా 96 చూసుకోండి. 96 చూసుకుంటే 9 + 6, 9 + 6 15. +6 అంటే ఇది కూడా పోతుందమ్మా, 96 కూడా పోతుంది. ఇంకా ఇది పోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, 15 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 15 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 15 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తానమ్మా, ఇది యాక్చువల్గా లాస్ట్ డిజిట్ 5 అని ఉంది. ఈజీ అనమాట. 5 అనేది ఇంకో నెంబర్ 5 మల్టిప్లై చేయాలంటే డెఫినెట్లీ కూడా దాన్ని ఉన్న ప్లేస్లో 1 ప్లేస్లో 5 అని ఉండాలి, 0 అని ఉండాలి. ఈ 2 నెంబర్లు ఉంటేనే అది పోతుంది, 5 ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నెంబర్లో ఉంది, 120లో ఉంది, 96లో లేదు. అంటే మనం ఆప్షన్ ఇంకేంటమ్మా, ఆప్షన్ మూడోది మనం తీసుకుంటాం. అంటే ఈ 125 ఆన్సర్ మనం తీసుకుంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా డివిజిబిలిటీ చెక్ చేసుకుని చేసుకోవచ్చు, లేదా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుని వాటికి ఎంత రిమైండర్ అయితే వస్తుందో ఆ నెంబర్ యాడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ విధంగా షార్ట్ కట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ అటువంటి టైప్ మోడలే, ఇది కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ 4, 9, 12, 16. ఈచ్ టైమ్స్ లీవ్స్ రిమైండర్ 3. ప్రతిసారి కూడా సేమ్ రిమైండర్ వస్తుంది. సేమ్ రిమైండర్ అంటే ఏంటమ్మా, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ నెంబర్ ప్లస్ ఎంతైతే ఉందో రిమైండర్ ఆ నెంబర్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 4 ఉందమ్మా, 9 ఉందమ్మా, 12 అమ్మా, 16 అమ్మా. అర్థమైందా, ఈ నెంబర్లో ఈ తప్పు, 16 అమ్మా, ఇది కాదు, ఇదిగో 4, 12, 4, 9, 12, 16. పద్దాకు కూడా మనకు రిమైండర్ ఎంత వస్తుందమ్మా, 6 వచ్చేసి 3 అమ్మా. వీటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఎల్సిఎం క్యాలిక్యులేట్ నేను చెప్పా, ఏ నెంబర్ అని ఇంకో నెంబర్ ఫ్యాక్టర్ అయితే ఆ నెంబర్ తీసేయచ్చు అనమాట. ఇక్కడ 4 అనేది 12 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 4 తీసేయచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా 9, 12, 16. ఇక 9, 12, 16 అంటే దీని ప్రకారం మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా ఎల్సిఎం అవసరం లేదు అని అనిపించింది అనుకోండి, మనకి ఆల్రెడీ చూడండి 144 అనమాట దీని యొక్క ఎల్సిఎం. అదేవిధంగా ఇంక రిమైండర్ అంతా 3 అనమాట. 144 3 అంతే అంటే 147, 147 అంటే ఆప్షన్ 3. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయాలనిపించింది అనుకోండి, నేనేం చెప్పా, ఈ రిమైండర్ -3 చేయాలి. అంటే 290లో నుంచి -3 చేయాలి, 141లో నుంచి -3 చేయాలి, 147లో నుంచి -3 చేయాలి, 146లో -3 చేయాలి. ఒకసారి తీసి చేద్దాం చూడండి, ఇలా కూడా చెప్తా చూడండి. ఎంత, ఫస్ట్ వాల్యూ 287 వస్తుందమ్మా, తర్వాత వాల్యూ 138 వస్తుందమ్మా, తర్వాత వాల్యూ 144 వస్తుందమ్మా, తర్వాత వాల్యూ 143 వస్తుందమ్మా. ఇవి యాక్చువల్గా మొత్తం మైనస్ చేసే ఈ వాల్యూస్ ఆప్షన్ మైనస్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివిజిబిలిటీ రూల్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏ నెంబర్లో కూడా 9 అనేది ఉంది చూడండి. 9 డివిజిబిలిటీ రూల్ చాలా చాలా ఈజీ అనమాట. మనం 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే ఇంకా మిగతా ఏమైనా చేయాల్సిన అవసరం లేదు. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా అంటే మనకి డిజిటల్ సమ్ అనేది 0 కానీ 9 కానీ వస్తే ఆ నెంబర్ మొత్తం కూడా 9లో డివిజిబిలిటీ అవుతుంది. అదేవిధంగా 2 + 8 + 7
వేసుకుంటే ఎంత వస్తుందమ్మా డిజిటల్ సమ్ చూడండి. ఏదైనా డిజిటల్ సమ్ చేసేటప్పుడు ఏ నెంబర్లను యాడ్ చేసిన 9 వస్తే అది తీసేసేయండి. ఎందుకంటే 7 + 2 9 కాబట్టి ఈ నెంబర్లు పట్టించుకునే అవసరం 9 అని వస్తే పట్టించుకునే అవసరం. తర్వాత ఇంకేం మిగిలిందమ్మా 8 అంటే 8 అనేది డిజిటల్ సమ్ 9 కాదు కాబట్టి ఈ నెంబర్ కాదు. అదేవిధంగా 8 + 1 9 అవుతుంది కాబట్టి తీసేసేయండి. ఇంకా మిగిలిన 3 అనేది పోదు ఈ నెంబరు కాదు. ఇంకా చూడండి 1 + 4 5 + 4 అంటే డిజిటల్ సమ్ 9 అయింది. 9 అంటే ఈ ఆప్షన్ అయింది, ఇదే ఆప్షన్ అయింది. అదే విధంగా 1 + 4 5 + 3 8 అంటే ఇది కూడా కాదు. డిజిటల్ సమ్ 9 రాలేదు 0 రాలేదు అంటే ఇంకా ఆప్షన్ 3 ఇంకా అలా చేసేస్తాం. ఏ నెంబర్లోనైనా కానీ ఈ విధంగా 9 అని ఉంటే డైరెక్ట్గా 9 తీసేసుకోండి. ఇంకా మిగతా దాన్ని డివిజిబుల్ రూల్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను 9 తీసుకుంటున్నాను. 9 అని తీసుకుంటే డెఫినెట్లీ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్ డైరెక్ట్గా కదా. ఒకవేళ రాని పక్షంలో వేరే నెంబర్ చూసుకుంటాం. అర్థమైందా? ఈ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. ఇప్పుడు మనకేంటంటే ఈ విధంగా చేస్తాం అనమాట. నా మెటీరియల్ కావాలంటే 72 ఈ నెంబర్కే మీరు ఫోన్పే ద్వారా 199 పే చేస్తే నేను డెఫినెట్లీ కూడా నా మెటీరియల్ అనేది పీడిఎఫ్ పంపిస్తానమ్మా డెఫినెట్లీగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్. వాట్ ఈస్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 16, 20 and 25 లీవ్స్ రిమైండర్స్ 7, 11, 16 రెస్పెక్టివ్లీ. ఈ క్వశ్చన్ సేమ్ డిఫరెంట్ అనేది అనుకోమని కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒకేలా ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నాకేంటంటే సేమ్ రిమైండర్ ప్రతి దారి కూడా ఒకే రిమైండర్ అని ఉంది. కానీ ఇక్కడ డిఫరెంట్ రిమైండర్లు ఇచ్చాడు అనమాట. డిఫరెంట్ రిమైండర్లు ఇచ్చాడు అంటే PQR. నాకు ఒక ఆరే ఇచ్చాడు కానీ ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు డిఫరెంట్. ఒకటేమో 7 అన్నాడు, ఒకటేమో 11 అన్నాడు, ఒకటేమో 16 అన్నాడు. అంటే ఒక్కొక్క దాని ఒక్కో రిమైండర్ వస్తుంది అనమాట. ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే నెంబర్లు ఏమి ఇచ్చాడమ్మా 16 ఉంది, 20 ఉంది, 25 ఉంది. అయితే ఈ నెంబర్ని డివైడ్ చేస్తే ఒక్కో దానికి ఒక్కో నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే 16 అనే టేబుల్ని ఇంకో నెంబర్తో డివిజిబుల్ చేస్తే 7 అని వస్తుందంటమ్మా. అదేవిధంగా 20 అనేది అదే నెంబర్ని డివిజిబుల్ చేస్తే అదే నెంబర్ 16ని ఏ నెంబర్తో డివిజిబుల్ చేసామో ఆ నెంబర్ని చేస్తే 7 అని వస్తుందంటే 20 టేబుల్ అనేది అదే నెంబర్ 16 నెంబర్ ఏ నెంబర్తో అయితే డివిజిబుల్ చేసామో అదే నెంబర్ డివిజిబుల్ చేస్తే ఈసారి 11 వస్తుందంట 20కి. అదే 25కి 16 వస్తుందంట రిమైండర్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుంది సేమ్ రాకుండా. ఇలాంటి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కూడా పెద్ద డిఫరెంట్ ఏం లేదమ్మా. ఎల్సిఎం ఆఫ్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకుంటాం. ఎల్సిఎం ఆఫ్ ఏబిసి -k అనమాట. ఇక్కడ మనం -k తీసుకురావాలి. ఇక్కడ -k ఎలా తీసుకురావాలంటే చెప్తా చూడండి. k అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ బిట్వీన్ ఒక్కో నెంబర్ డిఫరెంట్ అనమాట. అంటే k అనే వాల్యూ ఎలా తీసుకొస్తామంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండు నెంబర్ అనమాట. 16 - 7, 16 - 7, 20 - 11, 25 - 16. వాటి డిఫరెన్స్ బిట్వీన్ చూస్తే మొత్తం కామన్ గానే ఉంటుంది చూసుకొని కావాలంటే. 16 నుంచి 7 తీస్తే ఎంతమ్మా 9 అమ్మా. 20లో నుంచి -11 తీస్తే ఎంతమ్మా డిఫరెన్స్ ఆ రెండు నెంబర్ డిఫరెన్స్ 9 అమ్మా. 25లో నుంచి 16 తీస్తే ఎంతమ్మా 9. ఈ విధంగా 9 వస్తుంది. అంటే ఆ విధంగా వాల్యూ అనేది k వాల్యూ అనేది 9 వస్తుందని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఇక -9 అనమాట. అంటే 16, 20, 25 వీటి యొక్క ఎల్సిఎం కనుక్కొని -9 చేస్తాం అనమాట. ఎల్సిఎం కనుక్కొని -9 డైరెక్ట్గా చేస్తాం. ఇంకా ఎల్సిఎం చేస్తే మనకి 16కి, 20కి, 25కి వాటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే 400 అవుతుందమ్మా. 400 నుంచి -9 తీస్తే ఎంత వస్తుందంటే 391 అవుతుంది. ఆ విధంగా మనం ఆప్షన్ 1 తీసుకుంటాం. లేదా ఇలా కూడా కాదు, మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలన్నమాట. నాకు దాకా సేమ్ రిమైండర్ అన్నప్పుడు ప్లస్ చేసాం. ఇక్కడ ఏం చేశాడంటే డిఫరెంట్ ఇచ్చాడు. ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు మనం -k పెట్టాం కాబట్టి ఈ k వాల్యూ అనేది ఆప్షన్స్ మైనస్ చేస్తాం. ఇందాక +r అంటే యాడ్ చేసావు, ఇప్పుడు -r అంటే -k అంటే అన్నిట్లో నుంచి 9 మైనస్ చేస్తాం. అదేవిధంగా 391 నుంచి -9 తీసే అంటే -9 అన్న +9 చేసుకోవాలి ఈసారి. ఇందాక మైనస్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్లస్ చేస్తాం. అంటే 391 అంటే 400 అవుతుంది. అదేవిధంగా 404కి 9 యాడ్ చేస్తే 413 అవుతుంది. అదేవిధంగా 164కి కూడా యాడ్ చేసుకుంటే 173 అవుతుంది. 146కి యాడ్ చేస్తే 155 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనకున్న నంబర్లు చూసుకుంటే 25 ఉంది కదా ఇక్కడ ఎల్సిఎంలో
మనకి ఇచ్చిన నెంబర్స్ 16 ఉంది, 20 ఉంది, 25 ఉంది. 25 యొక్క డ్యూజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. అది చాలా చాలా ఈజీ అనమాట. 25 యొక్క డ్యూజిబిలిటీ రూల్ ఏంటమ్మా, లాస్ట్ 2 డిజిట్లు అనేవి 00 కానీ, 25 కానీ, 50 కానీ, 75 కానీ, ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి ఉంటే డెఫినెట్గా నా నంబర్ పోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 1, 3 ఉంది, పోదు. 173 లాస్ట్ 2 ఏముంది, 73 ఉంది, పోదు. లాస్ట్ 2 50, 155లో 55 ఉంది, ఇది పోదు. ఇంకా పోయేది ఏది, లాస్ట్ 2 డిజిట్లో 2 సున్నాలు ఇక్కడ ఉంది కాబట్టి 400 పోతుంది అనమాట. అంటే ఆప్షన్ 1 అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఆప్షన్ 1 మనం తీసుకుంటాం. అంటే ఏం చేస్తాం, ఆ విధంగా 391 అని మనం చేసుకుంటాం. సేమ్ రిమైండర్ అన్నప్పుడు మనం ఏం చేసామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మైనస్ చేసాం. ఇక్కడ ఒక్కొక్క నెంబర్కి ఒక్కో నెంబర్కి ఒక్కో రిమైండర్ సేమ్ రాకుండా డిఫరెంట్ రిమైండర్లు వస్తున్నాయి. అంటే కావాలంటే మీరు ప్రతి నెంబర్ ఈ నెంబర్ని అంటే ఏంటంటే 391 16తో డివిజిబుల్ చేసుకోండి. 16తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్పాడు, 7 అని రిమైండర్ వస్తుంది. అంటే కావాలని చెక్ 7 వస్తుంది రిమైండర్. అదే విధంగా 391 నెంబర్, ఇదే నెంబర్ని ఈసారి ఏంటి, ఇక్కడ 2 నెంబర్ ఉంది 20 కదా, 20తో డివిజిబుల్ చేసుకోండి. 20తో డివిజిబుల్ చేస్తే దాని రిమైండర్ ఎంత వస్తుంది అంటే ఈసారి 11 అనమాట. 11 వస్తుంది. కావాలని చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా 25 అనే టేబుల్ని 391తో డివిజిబుల్ చేస్తే మనకి ఆల్రెడీ చూడండి 375 వరకు పోతుంది. ఇంకా మిగిలింది ఎంతమ్మా, ఇంకా మిగిలింది ఎంత అంటే మనకి 16 వస్తుంది రిమైండర్. అదే కదా మనం చెప్పింది, ఒక్కో నెంబర్కి ఒక్కో నెంబర్ వస్తుంది అనమాట. అంటే 16కి 391ని డివైడ్ చేస్తే 7 వస్తుంది, 20కి ఏమో 11 వస్తుంది రిమైండర్, 25కి ఏమో 16 వస్తుంది. అంటే ఒకే నెంబర్, ఏ నెంబర్ అంటే అది 391 అనమాట. ఈ విధంగా మనం చేసాము. మనకి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామంటే మనకి ఎటువంటి సమ్ అయినా చాలా అంటే చాలా ఈజీ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థం కాకుండా మనం ఏ సమ్ చేయాలన్నా చేయలేమమ్మా. కాబట్టి మన కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుందాం. బేసిక్ నుంచి కూడా మనం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికి నా మెటీరియల్ కావాలనుకుంటే ఈ నెంబర్కి 199 ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ కూడా ప్రతి మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను మెటీరియల్ రాశాను. అది డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయింది. ఓకేనా, బాయ్ అండి.